నమస్కారం, నా పేరు రాంబాబు. మీరు చూస్తున్నారు 3R న్యూస్. ఎన్టీఆర్ జిల్లా జీకొండూరు మండలం సేకిరెడ్డిపాడు మరియు కందులపాడు శివారు ప్రాంతంలో జరుగుతున్న మైనింగ్ని మాజీ మంత్రి వైసీపీ నేత జోగి రమేష్ అడ్డుకున్నారు. సుమారు 8 టిప్పర్లు 4 పోక్లైన్లను నిలిపివేశారు. ఈ సందర్భంగా ఆయన సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడే ప్రయత్నం చేయగా ఎక్కువ మంది అధికారులు ఫోన్లో కలవకపోవటం, దానితో ఆయన కొంత అసహనానికి గురయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సేకిరెడ్డిపాడు కందులపాడు సరిహద్దులో కేజీఎఫ్ను మించి సీను కనపడుతుందని, గ్రావెల్ కోసం 50 అడుగులు పైబడి గోతులు తవ్వేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తపరిచారు. దీనివల్ల పర్యావరణానికి ప్రమాదాలు సంభవించడానికి అవకాశం ఉంటుంది అని ఆయన ఈ సందర్భంగా అన్నారు. అంతేకాకుండా మైలవరం నియోజకవర్గంలోని సహజ సంపదని ఎమ్మెల్యే ఆయన బావమరిది కలిసి దోచుకుంటున్నారు అని, పావలా ప్రసాద్ ఆధ్వర్యంలోని ఇదంతా జరుగుతుంది అని, ఎమ్మెల్యేకి తెలియకుండా ఆయనకు వాటా లేకుండా ఇదంతా జరగదు అని ఆయన ఆరోపణలు చేశారు. ఆ విషయాలు మీ ముందుంచే ప్రయత్నం 3R న్యూస్ చేస్తోంది. దోపిడీ చేస్తున్నా పావలా ప్రసాద్ ఏ విధంగా దోచేస్తున్నారు, ఈ లారీల ద్వారా ఈ పొక్కులైన్లు పెట్టి ఏ విధంగా దోచేస్తా ఉన్నారో ఒకసారి మీడియా మిత్రులందరూ కూడా రాష్ట్ర ప్రజలకు చెప్పండి, అధికారులకు చెప్పండి, అధికారుల కళ్ళు తెరిపించమని చెప్పేసి మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. ఒకసారి పైకి వెళ్దా, పైనుంచి కూడా చూపిస్తాం. పావలా ప్రసాద్ వాళ్ళు ఇంతకు ముందే అటవీ క్వారీల్లో అటవీ సంపద మొత్తం కూడా దోచుకుతున్నప్పుడు ఫారెస్ట్ అధికారులు బలైపోయారు. ఈ పావలా ప్రసాద్ వల్ల 3-4 ఫారెస్ట్ అధికారులు ఉద్యోగాలు పోయి హలో లక్ష్మణ అని చెప్పేసి ఈ పావలా ప్రసాద్ పుణ్యం అని చెప్పేసి ఉద్యోగాలు పోయినాయి. ఈరోజు మైనింగ్ అధికారులని, రెవెన్యూ అధికారులని, పోలీస్ వ్యవస్థని ప్రశ్నిస్తామన్నా కళ్ళు కనపట్లేదా? మీకు కళ్ళు కనపట్లేదా? ఎన్ని మీటర్లు తవ్వుతా ఉన్నారు, ఎన్ని అడుగులు తవ్వుతా ఉన్నారు? మీరు ఇచ్చిన పర్మిషన్ ఏంటి? అధికారులు స్పందించాల. ఈరోజు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉండొచ్చు, పావలా ప్రసాద్ అధికారంలో ఉండొచ్చు. రేపు మిమ్మల్ని ప్రశ్నిస్తాం. రేపు మరలా ఇక్కడ ఎవరు తవ్వారు, ఎంత తవ్వారు, ఎంత దోచేశారనేది నయా పైసాతో సహా కట్టిస్తాం. పావలా ప్రసాద్ చెప్తా ఉన్నా, పావలా ప్రసాద్ నీ అడుగు జాడల్లో నువ్వు నీ బామర్ది దోచేసిన కోట్లాది రూపాయలు ప్రజాధనం కట్టిస్తాం, కక్కిస్తామని చెప్తా ఉన్నా. పొక్కులైన్లు పెట్టి కొన్ని వందల వేల లారీల గ్రావెల్ ఏ విధంగా దోచేస్తా ఉన్నాడో పావలా ప్రసాద్ బావమర్ది ఈ పాటికే కొన్ని వందల కోట్ల రూపాయల నెల రోజుల క్రితం కూడా జరిగిందని చెప్తా ఉన్నారు. ఓకే ఏసీపీ గారు, మీకు మాకు మనం ఆవేశపడటం వేస్ట్. నేను చెప్పేది ఏంటంటే చెప్పేదండి నేను అడిగేది ఇది కాదు. మీకు ఉన్న వాస్తవాలు చెప్పాలి కాబట్టి, మీ అధికారి కాబట్టి చెప్తున్నానండి. నేను బలివాళ్ళు ఏసీపీ గారు, నేను ఎట్లా కలెక్టర్ గారికి ఇస్తాను, సిపి గారికి కంప్లైంట్, అది వేరే విషయం. మీ దృష్టి కూడా లోకల్ కాబట్టి మేము చెప్తున్నాం. మీ దానివల్ల మనం ఏమ్మా మీకు మొన్న దాములూరు ఇసుక క్వారీ గురించి చెప్పాను. తర్వాత ఈ రోజున జీకొండూరు మండలం కందులపాడు విలేజ్ దగ్గర ఉన్నాం. చేగిరెడ్డిపాడు కందులపాడు విలేజ్ లిమిట్స్ లో ఉన్నాం. కలెక్టర్ కాదమ్మా, ఒక్క నిమిషం మీరు వినండి. మీ మైనింగ్ పర్మిషన్ ఇచ్చానని చెప్తే ఓకే, మైనింగ్ పర్మిషన్ ఇచ్చారు. ఇది 50 అడుగుల లోతులో మొత్తం, అంటే ఒక కేజీఎఫ్ సినిమా టైప్ లో ఉందమ్మా. ఇది ఇరిగేషన్ కాదు, ఇది మైన్స్ డిపార్ట్మెంట్ ఇచ్చారని చెప్తా ఉన్నారు. మైనింగ్ డిపార్ట్మెంట్ ఏదైనా ఉంటే 9 ఫీట్ ఇస్తారు. ఇది 50 అడుగుల పైన దువ్వేరు తల్లి. గ్రావెల్ మొత్తం కూడా ఇక్కడ ఆన్ ది స్పాట్ లో ఉన్నామమ్మా. ప్లీజ్ అమ్మా, మీరు బాధ్యత గల జిల్లా అధికారి కాబట్టి దీని మీద యాక్షన్ తీసుకోండి తల్లి.
మేమేమి చేయొద్దని అంటలా, కానీ ఇంత ఘోరంగా చేయటం అనేది మరి ఆ కేజీఎఫ్ తరహాలో మొత్తం కూడా ఇదంతా. సరే అమ్మా, మీరు రేపు ఉంటారమ్మా? మీరు రేపు మేము స్వయంగా వస్తాము. రేపు ఉంటారా మీరు అమ్మా? సరే అమ్మా, ఫోటోలు వీడియోలు అన్ని తీసుకొచ్చి మీకు ఇస్తాం. అయితే మీకు చూపిస్తాం. లేదమ్మా, కలెక్టర్ గారిని మా బంగారంలా కలుస్తాం. కలెక్టర్ గారిని మాకేముంటుందమ్మా? కలెక్టర్ గారిని కలిసి కలెక్టర్ గారికి మేము ఆల్రెడీ ఫోన్ చేస్తామంటే లిఫ్ట్ చేయట్లేదు. రేపు రమ్మంటే మేము వస్తాము. వచ్చి మీకు ఇవన్నీ కూడా ఇక్కడ జరిగిన విషయాలన్నీ కూడా మీకు చూపిస్తాం. ఫోటోస్ మీరుంటారా? సరే అమ్మా, ఓకే. రేపు ఈ లోపు మీరు మీ డిపార్ట్మెంట్ కొంచెం చెప్పండి అమ్మా. వచ్చి కొంచెం ఎన్ని వెహికల్స్ జీ కొండూరుకు సంబంధించి కందులపాడు చేకిరెడ్డిపాలు విలేజ్ లో అమ్మా, ఎక్కడో కందులపాడు నేను ఆ లారీ డ్రైవర్ దగ్గర ఉన్న రిసీట్ తీసుకున్నాను. ఎక్కడ కొత్తూరు తాడేపల్లిలో తవ్వవలసిన ఒక రిసీట్ తీసుకొచ్చి ఇక్కడ చూపిస్తా ఉన్నాడు. అంతా ఫ్రాడ్ అమ్మా, దోపిడీ. యాక్షన్ తీసుకోండి అమ్మా ప్లీజ్. భయపడతాం. ఈ కేజీఎఫ్ తరహాలో ఉన్న ఇదంతా కూడా ఫోటోలు దిగి వీడియో దిగి రేపు కలెక్టర్ గారికి స్వయంగా అది ఉంటది కదా, రేపు సోమవారం ప్రజా దర్బారా, ఆ దర్బార్లోకి వెళ్ళి ఇద్దాం. మరి ఆయన యాక్షన్ తీసుకుంటాడో చూద్దాం. ఎన్ని ఫోటోలు తీస్తే ఫోటోలు వీడియో పర్మిషన్ ఇచ్చారండి మట్టి తోలడానికి. రాయుడు గారికి పేరు రాయుడు గారు పేరు పర్మిషన్ ఇచ్చినప్పుడు ఎన్ని అడుగుల మేర తవ్వాలి, అంతకంటే ఎక్కువ తవ్వినట్టు ఆ విషయం నాకు తెలియదండి. ఎన్ని అడుగులు ఏంటనేది తెలియదు, కానీ పర్మిషన్ మాత్రం 2027 వరకు దీని పర్మిషన్ ఉంది. 2000 ఒక్క నిమిషం. ఇది వెలగలేరు కాదు, చేకిరెడ్డిపాడు గ్రామం. పర్మిషన్ ఉంటే మీ దగ్గర ఉందా? ఏమన్నా ఉన్నది. లేనప్పుడు రెవెన్యూ ఆఫీసర్ వారే. నెక్స్ట్ ఇయర్ షిఫ్ట్ చేయండి. తర్వాత మైనింగ్ దోపిడీ, మైనింగ్ సామ్రాజ్యాన్ని ఏ విధంగా విస్తరించారో ఒకసారి అన్ని మీడియా ఛానల్స్ వాళ్ళు KGF3, KGF1 చూస్తుంటారు, KGF2 చూస్తుంటారు. KGF3 మాత్రం మైలవరం నియోజకవర్గంలో పావలా ప్రసాద్ ఆధ్వర్యంలో KGF3ని ఏ విధంగా దోచుకుంటున్నాడో ఒకసారి ప్రజలందరికీ చెప్పండి. రాష్ట్ర ప్రభుత్వానికి, మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి, చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్కి ప్రశ్నిస్తానని చెప్పేసి పాలకుడైన ఈనాటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి, మీడియా మిత్రులందరూ కూడా పావలా ప్రసాద్ చేసే అరాచకాలు, దుర్మార్గం, ఒక పక్కన ఇసుక, ఒక పక్కన గ్రావిల్, ఒక పక్కన మట్టి, ఒక పక్కన బూడిద, సహజ వనరులు మొత్తం కూడా దోపిడీ చేస్తున్న విధానాన్ని మీకు కళ్ళకు కట్టినట్టు నేను ఎక్కడ ఉంచి చెప్పలా. మిమ్మల్ని స్వయంగా తీసుకొచ్చి మీ సమక్షంలోనే ఇక్కడికి వచ్చా. ఇక్కడికి వచ్చిన తర్వాత పొక్కులైన డ్రైవర్లు లేరు. దీనికి సంబంధించిన ఇక్కడ ఈ KGF3 ప్రాంతాన్ని పర్యవేక్షిస్తున్నా, లేకపోతే లీజుకు తీసుకున్నా, లేకపోతే పావలా ప్రసాద్ వాటాదారులు, లేకపోతే పావలా ప్రసాద్ సంబంధించిన ఎవడో కూడా లేడు, పారిపోయాడు. లారీ సంబంధించిన పాపం వాళ్ళని అడిగితే ఒక బిల్లు చూపించారు. ఆ బిల్లు ఎక్కడ? కొత్తూరు తాడేపల్లి. ఆ కొత్తూరు తాడేపల్లి ఎక్కడ? విజయవాడ రూరల్లో కొత్తూరు తాడేపల్లికి సంబంధించిన విలేజ్లో స్వయంగా మీరు చూడాల. విలేజ్ కొత్తూరు, సర్వే నంబర్ 45/1, ఎక్స్టెంట్ 1.75కి సంబంధించిన ఒక గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డిపార్ట్మెంట్ ఆఫ్ మైన్స్ అండ్ జియాలజీ, ఇది ఒక బిల్లు. ఈ బిల్లు ఎక్కడ కొత్తూరు తాడేపల్లి, ఎక్కడ విజయవాడ రూరల్, ఎక్కడ జీ కొండూరులో ఉన్న చేకిరెడ్డిపాడు. అంటే ఎంత దుర్మార్గంగా రోజుకి కొన్ని లక్షల రూపాయలు, సుమారుగా 20-25 లక్షల రూపాయల గ్రావెల్ అక్రమంగా రవాణా జరుగుతుంది. అంటే రోజుకి, నెలకొచ్చి కోట్లాది రూపాయల గ్రావెల్. అంటే ఇన్ని సంవత్సరాలుగా దోచుకుంటా ఉన్నారు. ఎట్లా?
ఇది ఒక పావలా ప్రసాద్దేనా? లేదా పావలా ప్రసాద్ చెప్పే నేను సీటు కొనుక్కొచ్చుకున్నాను, చంద్రబాబు నాయుడుకి సూట్ కేసు ఇచ్చాను, లోకేష్కి సూట్ కేసు ఇచ్చాను, ఇంకెవరికెవరికో సూట్ కేసు ఇచ్చాను, సూట్ కేసు ఇచ్చాను కాబట్టి నేను గ్రావెల్ దోచుకోవాలా, సూట్ కేసు ఇచ్చాను కాబట్టి నేను ఇసుక దోచుకోవాలా, సూట్ కేసు ఇచ్చాను కాబట్టి నేను మట్టి దోచుకోవాలా, సూట్ కేసు ఇచ్చాను కాబట్టి నేను బూడిద దోచుకోవాలా, సూట్ కేసు ఇచ్చాను కాబట్టి బ్రాందీ షాపుల్లో వాటాలు తెచ్చుకోవాలా, బారుల్లో వాటాలు ఇవ్వాలా, పావలా వాటాలు ఏంది రియల్ ఎస్టేట్ వ్యాపారం లేదని చెప్పేసి పావలా ప్రసాద్ చేసి నికృష్టమైన ఇంకోటి కూడా చెప్తున్నామన్నా. పావలా ప్రసాద్ అని నేను చెప్పలా, TV5 నాయుడు గారే చెప్పాడు, బిఆర్ నాయుడు, ఒకసారి తెలుసుకోండి. అంటే పావలా ప్రసాద్ చేసే దుర్మార్గాల్ని TV5 నాయుడే ఎండగట్టిన పరిస్థితి. ఇటువంటి దుర్మార్గమైన పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా తెలియజెప్పండి, అధికారులకు తెలియజెప్పండి. కలెక్టర్ గారు దయచేసి ఇటువంటి ఘోరాలు, ఇటువంటి దుర్మార్గాలు, దోపిడీ జరుగుతూ ఉంటే రెవెన్యూ యంత్రాంగం, మైన్స్ డిపార్ట్మెంట్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, మనం అధికారులం కదా, ఈ మైనింగ్ పర్మిషన్ ఒకటి తెచ్చుకొని ఎక్కడో తెచ్చుకొని 50-60 అడుగుల లోతులో రేపేదన్నా ఎవరన్నా రైతులు ఈ ప్రాంతానికి వస్తే కాలుదారి పడిపోతే బతుకుతారా? రేపు పశు జీవాలు పాపం మూగ ప్రాణులు బ్రతుకుతాయా? ఒక పక్కన ఫారెస్ట్ పర్యావరణం, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎవరిది? పర్యావరణ డిపార్ట్మెంట్ ఎవరిది? డిప్యూటీ సీఎంని అడుగుతా ఉన్నా, పవన్ కళ్యాణ్ గారిని అడుగుతా ఉన్నా. పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన పవన్ కళ్యాణ్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ని పరిరక్షించిన పవన్ కళ్యాణ్ నీ పక్కనే కృష్ణా జిల్లాలో అంటే ఎన్టీఆర్ జిల్లాలో పక్కన విజయవాడ నగరానికి పక్కన ఉన్న 10 కిలోమీటర్ల దూరంలో మనం ఉంటే ఇక్కడ దోపిడీ జరుగుతూ ఉంటే కళ్ళు కనపట్లేదా? ఏమ్మా, మీకు మొన్న దాములూరు ఇసుక క్వారీ గురించి చెప్పాను. తర్వాత ఈ రోజున జీకొండూరు మండలం కందులపాడు విలేజ్ దగ్గర ఉన్నాం. చేగిరెడ్డిపాడు కందులపాడు విలేజ్ లిమిట్స్లో ఉన్నాం. కలెక్టర్ కాదమ్మా, ఒక్క నిమిషం మీరు వినండి. మీ మైనింగ్ పర్మిషన్ ఇచ్చానని చెప్తే ఓకే, మరి మైనింగ్ పర్మిషన్ ఇచ్చారు. ఇది 50 అడుగుల లోతులో మొత్తం, అంటే ఒక KGF సినిమా టైపులో ఉందమ్మా ఇది. అది ఇరిగేషన్ కాదు, ఇది మైన్స్ డిపార్ట్మెంట్ ఇచ్చారని చెప్తా ఉన్నారు. మైనింగ్ డిపార్ట్మెంట్ ఏదైనా ఉంటే 9 feet ఇస్తారు. ఇది 50 అడుగుల పైన దువ్వేరు తల్లి. గ్రావెల్ మొత్తం కూడా ఇక్కడ ఆన్ ది స్పాట్ లో ఉన్నామమ్మా. ప్లీజ్ అమ్మా, మీరు బాధ్యత గల జిల్లా అధికారి కాబట్టి దీని మీద యాక్షన్ తీసుకోండి తల్లి. మేమేమి చేయొద్దని అంటలా, కానీ ఇంత ఘోరంగా చేయటం అనేది మరి ఆ KGF తరహాలో మొత్తం కూడా ఇదంతా. సరే అమ్మా, మీరు రేపు ఉంటారమ్మా? మీరు రేపు మేము స్వయంగా వస్తాము. రేపు ఉంటారా మీరు అమ్మా? సరే అమ్మా, ఫోటోలు వీడియోలు అన్ని తీసుకొచ్చి మీకు ఇస్తాం. అయితే మీకు చూపి లేదమ్మా, కలెక్టర్ గారిని మా బంగారంలా కలుస్తాం. కలెక్టర్ గారిని మాకేముంటుందమ్మా? కలెక్టర్ గారిని కలిసి కలెక్టర్ గారికి మేము ఆల్రెడీ ఫోన్ చేస్తా ఉంటే లిఫ్ట్ చేయట్లేదు. రేపు రమ్మంటే మేము వస్తాము. వచ్చి మీకు ఇవన్నీ కూడా ఇక్కడ జరిగిన విషయాలన్నీ కూడా మీకు చూపిస్తాము ఫోటోస్. మీరుంటారా? సరే అమ్మా, ఓకే. రేపు ఈ లోపు మీరు మీ డిపార్ట్మెంట్ కొంచెం చెప్పండి అమ్మా. వచ్చి కొంచెం ఎన్ని వెహికల్స్ జీకొండూరుకు సంబంధించి కందులపాడు చేకిరెడ్డిపాలు విలేజ్ లో అమ్మా, ఎక్కడో కందులపాడు నేను ఆ లారీ డ్రైవర్ దగ్గర ఉన్న రిసీట్ తీసుకున్నాను. ఎక్కడ కొత్తూరు తాడేపల్లిలో తవ్వవలసిన ఒక రిసీట్ తీసుకొచ్చి ఇక్కడ చూపిస్తా ఉన్నాడు. అంతా ఫ్రాడ్ అమ్మా, దోపిడీ. యాక్షన్ తీసుకోండి అమ్మా ప్లీజ్. భయపడతాం.